ఎస్, ప్రధానంగా మీరు అన్నట్లుగా ఏదైతే బ్లాక్ బడ్జెట్ వల్ల ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా పూర్తిగా పతనం వైపు సాగుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఒక్క విషయం సార్, ఇక్కడ ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రైతులకు మేలు చేయబోతున్నాం, మధ్యతరగతి వాళ్ళకి మేలు చేయబోతున్నాం, లేకపోతే పేదలకు మేలు చేయబోతున్నాం, చిన్న తరహా పరిశ్రమలకు మేలు చేయబోతున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడేమో దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈసారైనా రైతులకు ఏమైనా చేశారా అంటే ఏం చూడాలి, ఎలా చూడాలి? అసలు రైతులు అన్నటువంటి అంశం వచ్చినప్పుడు శూన్యమే ఈ బడ్జెట్లో. ఒక్కటి మాత్రం ఏం చెప్పగలిగారంటే, మేము పప్పులు అంటే ఈ కందిపప్పు, తర్వాత మినపప్పు, పెసరపప్పు వీటిని పెంచే ప్రయత్నం చేస్తాం, కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏమన్నాడంటే, అది కూడా బీహార్లో పెట్టాడు. అది ఏంటి, మఖానా అనేటువంటిది. అంటే అక్కడ ధనధాన్యాభివృద్ధికి కృషి చేయడానికి కావాల్సినటువంటి సంస్థను, నేషనల్గా ఉండేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాడు. దాంట్లో కేవలం 1.7 కోట్ల మందికి సరిపోయేటువంటిది మాత్రమే ఏర్పాటు, అంటే విత్తనాలు అభివృద్ధి పరిచేటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించింది మాత్రమే ఇచ్చాడు తప్పించి రైతులకు ఒక రకం చెప్పాలంటే మరి శూన్య హస్తమే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అట్లాగే మరి ఎన్డీఏ కూటమి మరి ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద చెయ్య ఇచ్చింది రైతులకు అనేటువంటి అంశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో చెప్పక తప్పదు.